ప్రజాగాయకుడు గద్దర్ను భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. అల్వాల్ భూదేవి నగర్లోని గద్దర్ నివాసానికి వెంకటరెడ్డి వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారి మద్దతును కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా సంఘాల మద్దతు కోరుతూ ఈరోజు గద్దర్తో భేటీ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆనాడు ఎవరెవరైతే కీలకంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారో వారందరినీ కలుపుకొని ఎన్నికల్లో వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈ రోజు గద్దర్తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా ఇప్పటికే భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారంలో తీసుకువెళ్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవైపు వివిధ నియోజకవర్గాల నాయకులు అలాగే కార్యకర్తలతో భేటీ అవుతూ వారి మద్దతు కూడగడుతూనే మరోవైపు ఎవరైతే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారో వారి మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు గద్దర్తో భేటీ కావడం జరిగింది. గతంలో కూడా చూస్తున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి కూడా త్యాగం చేసి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు దాదాపు ఒక 14 రోజుల్లో నిరాహార దీక్ష కూడా చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు ఈ ప్రజా సంఘాలతో భేటీ అయి నాకు మద్దతు ఇవ్వాలి ఈ లోక్సభ ఎన్నికల్లో అని చెప్పేసి కూడా కోరుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఎవరైతే ఆనాడు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారో వారందరినీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే ఉద్యమకారులను గుర్తించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పి ఇందులో భాగంగా వీరందరినీ మద్దతు కూడా కూడగట్టుకునే ప్రయత్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నారని మనం చెప్పవచ్చు. ఇప్పటికే ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమవుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు గద్దర్తో భేటీ కావడం జరిగింది. అలాగే వివిధ ప్రజా సంఘాల మద్దతు కూడా కోరుతూ ఎన్నికల్లో తనను గెలిపించేలా చూడాలని చెప్పి కూడా ఈ రోజు గద్దర్తో జరుగుతున్న ఈ సమావేశంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఏవైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అలాగే నిరుద్యోగ సమస్య కానీ అలాగే రైతాంగ సమస్యలు కానీ ఇలా మరోవైపు ఉద్యమకారులను సరైన విధంగా గుర్తించకపోవడం లాంటి అంశాలు కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉద్యమకారులందరూ ఏకతాటిపైకి రావాలి, ఎవరైతే ఆనాడు ఉద్యమం చేశారో వాళ్ళందరినీ గెలిపించాలి అనే చర్చ కూడా వీరిద్దరి మధ్య వచ్చినట్టు మనకు తెలుస్తోంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.